కోకోనట్ పాయసం. ఫస్ట్ ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల రా రైస్ ఏసుకొని దీన్ని గంట పాటు నానబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల బియ్యం నూకలాగా తగలదు పాయసంలో. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం నానబెట్టుకున్న బియ్యం గంట తర్వాత అరకప్పు కొబ్బరి ముక్కలు, 3 యాలకులు, కొంచెం వాటర్ ఏసి దీన్ని పేస్ట్‌లా చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక వెసల్లో 3 కప్పుల పాలేసుకొని దీన్ని మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు కొంచెం కుంకుమ పువ్వు, అలాగే 10 టేబుల్ స్పూన్ల షుగర్ నా స్వీట్‌నెస్ బట్టే యాడ్ చేసుకున్నాను. ఇది మీరు బెల్లంతో చేసుకోవాలనుకుంటే తక్కువ వేడి మీద ఉన్నప్పుడు చివర్లో స్టవ్ ఆఫ్ చేసినప్పుడు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న పేస్ట్ ఉంది కదా! అది ఏసుకోవాలి. అది ఏసుకొని బాగా మిక్స్ చేసి లంప్స్ అన్నీ క్లియర్ అయ్యేలాగా మిక్స్ చేసి కుక్ చేసుకోండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి. చూడండి 10 నిమిషాల తర్వాత దగ్గరగా అయినట్టు ఉంటది. కొంచెం స్టిక్కీగా ఉంటది. వెసల్ అంతా అంటుకున్నట్టు ఉంటది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేపిన క్యాష్యూస్ అలాగే కిస్మిస్‌లేసుకొని బాగా కలుపుకొని ఎంజాయ్ చేయండి. చాలా బావుంటుంది. ఒకసారి